హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణవేణి. నేను ఈరోజు జనరల్ రీడింగ్ చెప్పాలనుకుంటున్నాను. అది కెరియర్, జాబ్ అండ్ రిలేషన్ పైన రీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఇది జనరల్ రీడింగ్ అండ్ ఇది ఏంటంటే చూసే వ్యూవర్స్ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటాయి. పర్టికులర్గా వన్ థింగ్ అనేది కాదు. సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మ్యాక్సిమం 50-70% వరకు రిజొనేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి. ఓకే, నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఒకవేళ మీరు కెరియర్, జాబ్ కోసం రీడింగ్ తీసుకుంటున్నారంటే 3-5 టైమ్స్ మీ నేమ్ అనేది రిపీట్ చేసుకోండి మనసులో. ఒకవేళ రిలేషన్షిప్ అయితే మీ పార్ట్నర్నే మీ నేమ్ మనసులో రిపీట్ చేసుకోండి, ఒకవేళ రిలేషన్షిప్ వాళ్ళైతే. ఓకే, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ టు ద వ్యూవర్స్ ఎనర్జీస్. Universe, please connect to the viewers energy. Provide the reading to them. Universe, please connect to the viewers energy. Connect to the viewers energy. Universe, please connect to the viewers energy. Please connect to the viewers energy. ఓకే, కెరియర్ అండ్ జాబ్ వాళ్ళు రైట్నో మీరు మీ ఎనర్జీస్ అనేవి ప్రీవియస్లీ పాజిటివ్గా ఉన్నాయి. కెరియర్ వైజ్ మంచిగా థింక్ చేసి ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఎందుకో మీరేం ప్లాన్ చేసుకున్నారో ఏ విషయంలో మీరు కెరియర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లైక్ జాబ్ ఉన్నారైతే, ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మేబీ ముందు హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండొచ్చు. కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక మీ కొలీగ్స్తో మేనేజ్మెంట్ తోటి. సో మీరు చేంజ్ అవ్వాలనేది ఆలోచనలో ఉన్నారు. థింక్ చేంజ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఏమైంది ఏంటన్న ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్గా అది ఒక స్ట్రక్ అది ఆ ఫేస్ అనేది మీకు చాలా టాక్సిక్గా ఉన్నది ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ మీరు ఏవే చూస్ చేసుకోవాలో ఆలోచన లేక స్ట్రక్ మోడ్లో ఉన్నారు. సో ప్లాన్ వేసుకోండి. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ప్లాన్ వేసుకుంటే జాబ్ చేంజ్ చేసే ఆలోచన ఉంటే మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. మీకు న్యూ ఆపర్చునిటీ అనేది ఉంది. సో గివ్ బ్యాక్ అయితే చేయకండి. థింక్ టాక్సిక్ మేబీ మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో
ఇష్యూస్ ఉండొచ్చు, బట్ థింక్ వైల్ మూవ్ ఆన్ అయ్యేటప్పుడు థింక్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, ప్రాపర్గా మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని, మీకు ఒకవేళ మీరు ఏమైనా ఇంటర్వ్యూ అని ఇచ్చి ఉంటే మీకు యూ మేక్ ఇట్ కాల్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. వేరే బిజినెస్ కూడా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కొంచెం స్ట్రగుల్ థింక్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీరు ఏ ప్లాన్ చేసుకున్నారో హ్యాపీగానే ఉన్నారు ప్రీవియస్లీ, కానీ మేబీ కమ్యూనికేషన్ ప్రాపర్గా మీ పార్ట్నర్తోనో లేకపోతే ఏ విషయంలోనో మీరు ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మూవ్ ఆన్ అవ్వే ఆలోచనలో ఉన్నారు. కానీ మీకు పెట్టుకున్న ఒక స్టేబుల్ అంటే ప్రాపర్ బిజినెస్ సెటప్ అనేది మీరు ప్రాపర్గా సెట్ చేసుకోలేదు కాబట్టి కంప్లీట్లీ చేంజెస్ అనేది ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా మీ చేంజెస్ చూస్తారు. ఆ టైంలో మీరు ఏం చేంజ్ చేసుకోవాలో తెలియక, ఈ సిచ్యువేషన్లో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక మీరు స్ట్రక్ మోడ్ ఉన్నారు. కానీ మీరు ప్రాపర్గా ప్లాన్ చేయండి. మీరు పక్కా మీకు ఒక ఐడియా అన్నా లేక సపోర్ట్ తీసుకొని చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు తొందరలోనే మీరు ఇనిషియేట్ చేస్తారు న్యూ బిజినెస్, అంటే దాని గ్రోత్ అనేది స్టార్ట్ చేస్తారు బిజినెస్లో. వేరే రిలేషన్షిప్కి వచ్చేసరికి మీ రిలేషన్షిప్ అనేది ముందు హ్యాపీగా ఉండేవాళ్ళు, ప్రాపర్గా మంచి హ్యాపీ, ఇన్నోసెంట్గా, ప్యూరిటీతో, ఫుల్ హ్యాపీనెస్తో ఉండేవాళ్ళు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మీకు కొన్ని విషయాలు తెలిసేసరికి మూవ్ ఆన్ అవ్వాలని చూస్తున్నారు. కానీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ థింక్ చేస్తున్నారు, ఇలా చేస్తే ఏం చేయాలో ఆలోచనలో పడి ఉన్నారు. సో కొన్ని విషయాలు తెలుసుకొని కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ అనేది కొలాప్స్ అయ్యే వరకు వెళ్తుంది, క్లోజ్ అవుతుంది. ప్రెజెంట్ కార్మిక్లో ఉన్నారు. ఆ రిలేషన్షిప్ ప్రాపర్గా మీరు సెట్ చేసుకోలేదు. కొంచెం నిజాలు అనేవి కొన్ని నిజాలు దాచారు కొన్ని. సో దానివల్ల వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేక స్ట్రక్ మోడ్లో ఉన్నారు. సో అవన్నీ టాక్సిక్ ఉన్న రిలేషన్, లైక్ గొడవలు, ఇష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ కరెక్ట్గా ఆలోచించి కూర్చొని థింక్ చేస్తే మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ చేసుకోగలుగుతారు. మళ్ళీ రిలేషన్షిప్ అనేది సెట్ చేసుకోగలుగుతారు. మీరు కొంచెం థింక్ చేసి ప్లాన్ చేయండి, రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైతే నో కాంటాక్ట్లో ఉండొచ్చు. ఒక క్లోజ్ అయిన అనుకున్న వాళ్ళకి మీకు కాల్ అని రావచ్చు, మెసేజ్ అయినా రావచ్చు ఆపోజిట్ పర్సన్ నుంచి. వారు ప్లానింగ్లో ఉన్నారు ప్రెజెంట్ చేయాలని. మీకు త్వరలో మీకు కాల్ అయినా మెసేజ్ అయినా రావచ్చు మీకు. ఇది ఓకే. ఫైనల్లీ బాటమ్ డెక్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఒకవేళ రిలేషన్షిప్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, లేకపోతే న్యూ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి యూ మే స్టార్ట్ అండ్ రిలేషన్షిప్ మళ్ళీ బాన్ అవుతుంది. సో కొంచెం కమ్యూనికేషన్ అనేది చేస్తారు, ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వండి, మీకు రిలేషన్షిప్ అనేది సెట్ అవుతుంది. ఓకే. అండ్ ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ ఇస్తాను. ఏంజల్స్ ప్లీజ్ ప్రొవైడ్ ద గైడెన్స్ టు ద వ్యూవర్స్. ఏంజల్స్ ప్లీజ్ ప్రొవైడ్ ద మెసేజ్ గైడెన్స్ టు ద వ్యూవర్స్. పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు మీరు ఏదైనా యాక్షన్ ప్లానింగ్ అని చేసుకోవటానికి ఉంటే ఇది పర్ఫెక్ట్ టైం, మీరు తీసుకోండి. విల్ గెట్ సక్సెస్. ఏదైనా కెరియర్లో ఉన్న జాబ్లో ఏదైనా చేంజ్ అవ్వాలనుకుంటే, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అయితే, రిలేషన్షిప్లో అయితే ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా నవ్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం. ప్లానింగ్ చేసుకోండి, యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్. ఓకే.